హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ వ్లాగ్స్. ఈ ఛానల్లో మీకు కుకింగ్, స్టైలింగ్, షాపింగ్, ట్రావెలింగ్ ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. అండ్ మీకు మోర్ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేను పిల్లలకైతే రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను పాలు స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ అలాగే కొంచెం బెల్లం పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలిపి ఉండలు లేకుండా బాగా కలుపుకొని, అంటే సహజంగా రాగి మాల్ట్ అనేది వాటర్తో చేస్తారు కదండి, తర్వాత పాలు కలుపుతారు. బట్ నేను పాలలోనే మిక్స్ చేసి చేస్తానండి. అంటే మా పిల్లలకి ఇంకా సెపరేట్గా పాలు అనేది కొంచెం తాగరు, సో నేను ఆ విధంగా ఇస్తాను. ఆ మిక్స్ అనేది ఈ వేడివేడి పాలల్లో వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మరగనివ్వాలండి. ఈ రాగి మాల్ట్ అయితే నేను డే బై డే పిల్లలకి ఇస్తూ ఉంటానండి. నేను ఈ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేలోపు పిల్లలు లేసారండి. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రివిజన్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ రాగి మాల్ట్ తాగాక ఇంకా మాకు టిఫిన్ అయితే వద్దు, మాకు కడుపు ఫిల్లింగ్గా ఉంది అని చెప్తూ ఉంటారండి. సో నేను వాళ్ళకి లైట్గా టిఫిన్ అయితే ఏదో ఒకటి చేస్తానండి. ఈ రోజైతే వాళ్ళకి నేను ఆమ్లెట్ వేస్తాను. అండ్ స్కూల్కి వెళ్ళడానికి ఈలోపు నేను వాళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేం లేదండి, అది అందరికీ తెలిసిందే. జస్ట్ నేను ఫూల్ మకానీ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫూల్ మకానాకి వాళ్ళకి ఏంటంటే కొంచెం క్రంచింగ్ ఉండడానికి వేరుశనగ గుళ్ళు కూడా వేయిస్తున్నాను. ఆ వేరుశనగ గుళ్ళు కొంచెం వేగాక ఫూల్ మకానీ కూడా వేయించి దాంట్లో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అవి వేసి వాళ్ళకి బాగా మిక్స్ చేసి ఇస్తానండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నానండి. అండ్ ఇంకో విషయం, మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్లో నేను జొన్న రవ్వ కిచిడి అయితే చేశానండి. అది చాలా హెల్తీ రెసిపీ, మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పిల్లలు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మా రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇప్పుడు అత్తయ్య గారికి నాకైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నామండి. సేమియానే చేసుకుంటున్నామండి. బట్ ఏంటంటే కొంచెం స్పైసెస్ యాడ్ చేసి కొంచెం పలావ్ ఫ్లేవర్ వచ్చే విధంగా సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాము. దానికోసం ముందు మేము స్పైసెస్ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తాలింపు అన్నీ వేసుకొని వేగనివ్వాలండి. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్, పొటాటో, బఠానీ, టమాటో, ఇలాగా మిల్ మేకర్, ఇలా మొత్తం మనం బిర్యానీకి అయితే ఏమైతే యూజ్ చేస్తామో ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇంకా మిగతా ప్రొసీజర్ అంతా మనం ఏ స్టైల్లో అయితే చేసుకుంటామో అదే నార్మల్ ప్రొసీజరేనండి. కానీ దీన్ని మనం వేరే స్టైల్లో కూడా చేయొచ్చండి. అది సేమియా పులావ్ అంటారు. కాకపోతే అదేంటంటే సేమియా కొంచెం ఉడకపెట్టి స్ట్రెయిన్ చేసి చేస్తాము. ఆ రెసిపీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసి మీకు డీటెయిల్గా వ్లాగ్ అయితే పెడతానండి.
షూట్ చేయలేదండి. ఇంకా టైము 3 అయితే అయింది. ఈ లోపు నాకు ఒక పార్సిల్ వచ్చింది. నేను ఒక శారీ బుక్ చేశానండి. సో, అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను చిన్న క్లిప్ అయితే తీశాను. ఈ శారీ ఏంటంటే సాటిన్ క్రేప్ అండి. జస్ట్ డైలీ వేర్‌కి బావుంటుంది. అండ్ నాకేంటంటే ముందు ఆ క్వాలిటీ నచ్చిందండి. సో, మీతో షేర్ చేసుకుంటే బావుంటుంది కదా అని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ ఈ శారీ అయితే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్నానండి. మీకు దీని గురించి ఏమైనా క్వరీస్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈవినింగ్ 4 పిల్లలైతే వచ్చేసారండి. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ తినేసి ఉన్నారు. నేను ఈలోపు నా టైం అనేది అంటే నేను కొంచెం వాకింగ్‌కి అయితే బయటకొచ్చానండి. సర్లే అక్కడ ఒక మునగ చెట్టు అయితే కనిపించింది. మునగాకైతే కోసుకొని వచ్చాను. అండ్ ఇంటికి వచ్చేలోపు వీళ్ళకైతే మ్యూజిక్ క్లాస్ జరుగుతుందండి. పెద్ద బాబేమో గిటారు, చిన్న బాబేమో పియానో నేర్చుకుంటున్నారు. గమ పద పదమ సా సా మగరి సని ని సా సా గమ ప ప ప గమ మగరి సని ని సా సా అద సాయి గమ గా సని సని గమ అలా వాళ్ళకి మ్యూజిక్ క్లాస్ అయితే జరుగుతుందండి. ఈ లోపు నేను జొన్న రవ్వ కిచిడీకి మునగాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మునగాకుతో జొన్న రవ్వ కిచిడి అలాగే ఇంకొక రెసిపీ అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. జొన్న రవ్వ కోసం అయితే మనకి జొన్నలు మార్కెట్‌లో దొరుకుతాయి కదండీ! వాటిని మిల్లులో రవ్వ కింద పట్టించొచ్చు. సో, ఈ విధంగా ఉంటుంది. మనం 1 గ్లాస్ జొన్న రవ్వ తీసుకుంటే, హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకోవాలండి. ఈ రెండిటిని కూడా నీట్‌గా బాగా కడిగి, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి, ఒక 2 అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి. ఈ జొన్న రవ్వ నానేలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. కిచిడీకి కావాల్సింది స్వీట్ కార్న్, టమాటో, బఠానీ, క్యారెట్, మునగాకు. అలాగే లాస్ట్‌లో తాలింపయితే వేస్తామండి. ఆ తాలింపుకి కావాల్సినవి జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, అలాగే జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం మిరియాల పౌడర్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకునే ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి. అందులో ఫస్ట్ బఠానీ, క్యారెట్, స్వీట్ కార్న్, టమాటో, అలాగే మునగాకు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా కలపాలండి. కలిపి అవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆ మూత తీసి ఎసడికి కావాల్సిన వాటర్ పోసుకోవాలండి. మనం ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకుంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా మనకి కొంచెం టైట్‌గా ఉంది అనుకుంటే కనుక కిచిడి కొంచెం లాస్ట్‌లో హాట్ వాటర్ అనేది కలుపుకొని ఇంకొక నిమిషం ఉడకపెట్టుకోవచ్చండి. ఇలాగా ఆ వాటర్ అంతా మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వ, పెసరపప్పు ఉంది కదండీ! అది వేసుకొని కాసేపు ఒక మూడింతలు ఉడికేంత వరకు మనం ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ స్లోలో పెట్టి కాస్త మగ్గనివ్వాలండి. కానీ విజిల్ అయితే రావాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని అయితే పక్కన పెట్టేయాలండి. నెక్స్ట్ తాలింపు అయితే పెట్టాలండి. దానికోసం చిన్న మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని అవి కొంచెం వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తరువాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, మిరియాల పొడి వేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకొని పెట్టుకోవచ్చండి. బట్ మా అత్తయ్య గారు తినరని చెప్పేసి మేము వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు లాస్ట్‌లో వేయించుకుంటాము. అండ్ ఇప్పుడు చూసారా ఇలా మూత తీసాక ఇలా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదంతా అందులో వేయాలి. వేసుకొని ఇప్పుడు కిచిడీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం లాస్ట్‌లో వేస్తాము. ఫస్ట్‌లో వేస్తే జొన్న రవ్వ సరిగ్గా ఉడకదండి. అందుకే మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్‌లో ఉప్పు అనేది వేసుకుంటాము. అంతేనండి. వేడివేడిగా జొన్న రవ్వ కిచిడీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీనికి కొంచెం ఫైనల్ టచ్‌గా పైన కొంచెం నెయ్యి వేసుకొని, అలాగే వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా! అవి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్టింగ్‌గా. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.